నీకు కోపం రావట్లేదా? రానట్టు నటిస్తున్నావా? నాకే ఒళ్ళు మండిపోతుంది. వెల్కమ్ టు కార్తీక కాలక్షేపం. ఈరోజు 15వ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక పక్షి ఒక తేనెటీగ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఉండబట్టలేక పక్షి తేనెటీగని అడుగుతుంది, హే, అసలు నీకు కోపం రాదా? రానట్టు నటిస్తావా? ఆ మనిషి వచ్చేసి నీ తేనంతా తీసుకుపోతుంటే నాకే ఒళ్ళు మండిపోతుంది. నీకు కోపం రావట్లేదా అన్న మాటలకి తేనెటీగ నవ్వుతూ, మనిషి తీసుకెళ్ళేది నా దగ్గర నుంచి తేనె మాత్రమే. తేనె తయారు చేయడం నా కళ. నా కళనైతే తీసుకెళ్ళలేడు కదా. నాకు నమ్మకం ఉంది, నేను మళ్ళీ దానికి మించిన తేనె నేను తయారు చేయగలుగుతా అనేసి. ఇది ఈరోజు కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనము ఎంతో కష్టపడి ఒక డ్రీమ్ అనుకొని అన్ని పర్టికులర్గా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎవరో వచ్చేసి తనకి వెళ్ళిపోతారు వాటిని. అప్పుడు చూస్తారు అందరికి కోపం వస్తుంది. కానీ నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు పోయిన దానికోసం బాధపడవు, దానికి మించి సంపాదిస్తావు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, అంతే. అలా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కథ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పి ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. సెలవు. నమస్తే.